సార్ ఇది సోలార్ ఇన్సెక్ట్ ట్రాప్ అని ఆన్లైన్లో చూసాను. నేను అసలు ఇది పామాయిల్ తోటలో ఎక్కడ వాడట్లేదు ఇది. సో ఇది దీని మీద మొత్తం రీసెర్చ్ చేసి ఇదంతా చేసిన అతను కర్ణాటకలో దావణగిరి దగ్గర కరిబసప్ప అని ఒక ఆయన చేశాడు. ఆయనకి ఈవెన్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ చెప్పిన సుధామూర్తి ఇన్ఫోసిస్ వాళ్ళు 5 lakhs ఆయనకి ఇదిచ్చి డెవలప్ చేయడానికి ఆయనకి చాలా సహాయం చేశారన్నమాట. సో ఆయనతో మాట్లాడితే పామాయిల్ తోటలో కూడా ఎక్కడ వాడలేదు ఇది ఇంతవరకుని, మరి తెలియదు నాకు దీని గురించి, పామాయిల్ తోటలో ఏంటి అని చెప్పేసి అన్నారు. సరే ట్రైల్ వేద్దామని చెప్పి ఒకటి తెప్పించాను. తెప్పించి పెట్టిన తర్వాత మరుసటి రోజుకి మొత్తం డ్రమ్ అంతా నిండిపోయింది. ఇప్పుడు ఎలా నిండిపోయి ఇలా వారం రోజుల నుంచి ఇదే పరిస్థితి. ఇవి చూసిన తర్వాత ఇప్పుడు మీ లోకల్ పామాయిల్ వాళ్ళని అడిగాను, మీరు వివిల్స్ ఉన్నాయో లేదో దీంట్లో తెలియలేదు అన్నారు మీరు. సరే అప్పుడు నేను పామాయిల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పెదవేగి వాళ్ళకి పంపించాను, వీడియో తీసి ఫొటోస్ అయ్యేది పంపిస్తే అక్కడ ప్రసాద్ గారు వాళ్ళ స్టూడెంట్ రాజేష్ అని స్కాలర్ ఉన్నాడు, ఆయన చూసి ఎంటమాలజీ ప్రొఫెసర్ చూపించి ఇందులో వివిల్స్ అయితే లేవు, సో మీరు యూజ్ చేయొచ్చు, ఇది బాగానే ఉంది, మరి అది ఒకసారి మేము కూడా వచ్చి చూస్తామని చెప్పేసి వాళ్ళు కూడా. వైట్ ఫ్లై కూడా పడుతున్నట్టు. వైట్ ఫ్లై పడుతుంది దీంట్లో, నేను అబ్జర్వ్ చేశాను. వైట్ ఫ్లై 2-3 సార్లు తీసిన దాంట్లో వైట్ ఫ్లై పడింది. మరి మొన్నటిదాకా అయితే అక్కడక్కడ వైట్ ఫ్లై ఉన్నది పొలంలో, ప్రస్తుతం అయితే మీరు ఈ దగ్గరలో ఎక్కడ వైట్ ఫ్లై కనపడట్లేదు, చెట్లు ఎక్కడ కనపడట్లేదు. అవునండి అవును. నేను ఇది పెట్టక ముందు అయితే నాకు వైట్ ఫ్లై అక్కడక్కడ స్టార్ట్ రైనీ సీజన్ ఆగిపోయింది కాబట్టి ఇప్పుడే ఇది మార్నింగ్ అది ఆటోమేటిక్గా లైట్ వెలుగుతుంది సార్. ఇది ఎలా ఇది ఎలా అంటే ఇది మిత్ర పురుగులకి ఏమీ హామ్ చేయదంట, ఓన్లీ మనకి ఏదైతే చెడు చేస్తుందో ఆ పురుగులు మాత్రం అట్రాక్ట్ చేస్తుంది. ఇది ఎలా అంటే ఈవినింగ్ 6 o'clock ఆన్ అయ్యి 10 o'clock ఆఫ్ అయిపోతుంది, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4 o'clock ఆన్ అయ్యి 6 o'clock ఆఫ్ అయిపోతుంది. ఒకసారి ఛార్జ్ అయిన తర్వాత ఒకవేళ వర్షం పడిన 2 days కంటిన్యూస్ స్టాండింగ్ ఉంటుంది, స్టాండింగ్ పవర్ పనిచేస్తుంది. దీని బ్యాటరీ లైఫ్ 2 years అన్నాడు, 1 year వారంటీ ఇచ్చాడు సార్. సో ప్రజెంట్ అయితే ఇది 3200 ప్లస్ ట్రాన్స్పోర్ట్ బెంగళూరు నుంచి వాళ్ళు వేస్తున్నారు, అది నుంచి 340 రూపాయలు ఎంతో పడింది. వాళ్ళు చెప్పేది ఏంటంటే యాక్చువల్గా ఇది ఎకరన్నరకి ఒకటి సరిపోతుంది అని అంటున్నారు, కానీ నా దృష్టిలో ఏంటంటే నా పొలానికి అయితే 2 ఉంటే సరిపోతాయి అని ఇంకోటి కూడా ఆర్డర్ పెట్టాను, బాగానే ఉంది కదా అని. ఇది రైతులకైతే చాలా ఉపయోగకరంగా అనిపిస్తుంది. రైనోసరస్ బీట్లు ఇంకా ఎక్కడ లేదు, ఇందులో లేదు కాబట్టి పడలేదు అనుకుంటున్నాను. వాళ్ళు ఇచ్చిన కేటలాగ్ ప్రకారం అయితే రైనోసరస్ బీట్లు కూడా ఇందులో ట్రాప్ అవుతుంది అని చెప్పేసి ఇచ్చారు. మరి ఇందులో లేవండి రైనోసరస్ బీట్లు లేవు సార్, కాదు కానీ రకరకాల పురుగులు ఒకసారి చూడండి. అవునండి. ఇంకోటి ఈ చచ్చిపోయిన పురుగులు అన్నింటినీ నేను కోళ్ళకి వేసేస్తున్నాను దానా కింద, ఆ విధంగా కూడా ఉపయోగపడుతుంది. అవునండి, కోళ్ళు దానా కూడా.